శేఖర్ గారు, పకోడీ అంటే అందరికి చాలా ఇష్టం అండ్ పైగా వర్షాకాలం కాబట్టి వేడి వేడిగా పకోడీ తింటే అసలు ఆ థ్రిల్లే వేరు కదా. అవునండి. మరి సోయా గోంగూర కాంబినేషన్ లో పకోడీ ఏంటండి? ఈ సోయా కాంబినేషన్ లో డిఫరెంట్ అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా రెగ్యులర్ గా అన్ని పకోడాలు వెజిటేబుల్ పకోడా డిఫరెంట్ పకోడా చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా డిఫరెంట్ గా అనమాట సోయాతో ఇక్కడ పకోడీ చేస్తున్నాం. ఓకే, సోయా గోంగూర కాంబినేషన్ బాగుంటుందా? అవునండి, పుల్లగా హాట్ గా ఉంటుంది. ఓకే, సోయా గోంగూర పకోడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సోయా గోంగూర పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, గోంగూర ముద్ద 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు. సోయా గోంగూర పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. శేఖర్ గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? ముందు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ పోయమంటారా? ఓకే. వేడి నీళ్ళల్లో సోయాని వేసేసి కొద్దిగా ఉబ్బిన తర్వాత మనం రెండుగా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకే, మామూలుగా మనకి ఇలా దొరుకుతాయి కదా. అవునండి, మీల్ మేకర్ అని కూడా అంటారు. అవును. సో దాన్ని తీసుకొచ్చి మనం వేడి నీళ్ళలో వేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉండనిస్తే కనుక అవి డబుల్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట, ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత మనం రెండుగా కట్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ అంతా పిండేసుకోవాలా? వాటర్ పిండేసుకోవాలండి, లైట్ గా ఉంది అంతే. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా కొద్దిగా మైదా వేసుకోవాలి, అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్. చాలా సింపుల్ అనుకుంటా అండి ప్రిపేర్ చేసుకోవడం. మామూలుగా పకోడీ అంటే మనం శనగపిండితో వేసేస్తూ ఉంటాము, ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని. ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా మైదా ఇంకా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి. అవునండి, మామూలు పకోడీలకి పిండి ఎలా కలుపుకుంటా అలాగే కలుపుకోవడమా? అవునండి. ఇక్కడ గోంగూర మనం పేస్ట్ వాడుతున్నాము. గోంగూర అలా వేయకుండా ఉడికించి పేస్ట్ చేసుకోవాలి లేకపోతే పచ్చిదేనా? వేడి నీళ్ళలో వేసి కనుక మనకు అక్కడ బ్లాంచ్ అయిపోతుంది ఆకులు. తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే కొంచెం హాఫ్ బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే తినేటప్పుడు పచ్చి వాసన వస్తూ ఉంటుంది, కొద్దిగా వస్తుంది. పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా దీనికి సరిపడా ఉప్పు, కారం కోసం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఓకే, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా తరిగిన కరివేపాకు వేసుకొని కాస్త కలిపి అవసరం అనుకుంటే కనుక కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. అవునా? ఓకే ఓకే శేఖర్ గారు, మీరు మిక్స్ చేస్తూ ఉండండి, ఈలోగా నేను చిట్కా చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మనం నిమ్మకాయ రసం తీసుకున్న తర్వాత తొక్కల్ని పారేస్తూ ఉంటాం. ఇలా వేస్ట్ చేయకుండా ఈ తొక్కలకి కొంచెం పంచదార అద్ది దీంతో మనం మోచేతులు మోకాళ్ళు రుద్దుకున్నట్లయితే మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. అలాగే నలుపుదనం కూడా పోతుంది. చిట్కా చేశారు కదా. ఓకే శేఖర్ గారు, ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. మీల్ మేకర్ కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి. అవునండి, ముక్కలకు పట్టేటట్టుగా కోటింగ్ లా ఉండాలి. ఓకే, సో ఇలా మనకు పకోడీల లాగా బాగుంటుందండి. ఇట్లా ఆ పేస్ట్ దానికి పట్టి ఇలా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పకోడాలు వేసుకోవాలి. ఓకే, మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం. మరి ఆ పేస్ట్ లో ఏమో చక్కగా మీల్ మేకర్ కూడా యాడ్ చేసి బాగా పట్టించాము. అవునండి. మరి ఇప్పుడు పకోడీలు వేసుకోవాలంటే ఆయిల్ కాగాలి కదండి. అవునండి. శేఖర్ గారు, ఇక పకోడీలు వేసుకుందామా? వేసుకుందామండి. ఇప్పుడు మాత్రం లేట్ చేద్దాం, ఎందుకంటే ఆయిల్ కాగిపోయింది కాబట్టి. అవునండి. సో ప్రాసెస్ అంతా డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఇక టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. టేస్ట్ బాగానే ఉంటుందండి. ఓకే, అండ్ పైగా పుల్లగా అలా ఉంటుంది. అండ్ సోయా కూడా మనం వేడి నీళ్ళలో వేసాం కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటుందేమో తినేటప్పుడు. పైన క్రంచిగా ఉంటుంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. సాఫ్ట్ గా ఉంటుందా? ఎందుకంటే ఇది వేడి నీళ్ళలో వేసాం కాబట్టి వాటర్ పీచ్ చేసుకుందాం ఆల్రెడీ. ఓకే, మనకు పైన మైదా అండ్ కార్న్ ఫ్లోర్ కోటింగ్ ఉంది కాబట్టి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. శేఖర్ గారు, పకోడీలు వేగినట్టున్నాయి. వేగాయండి. ఓకే, ప్లేట్ లోకి తీసుకుందామా? ఓకే, స్టవ్ కట్టిద్దాం. చక్కగా లోపల కలర్స్ సరిపోతుంది. మనకి మీల్ మేకర్ కూడా వేగినట్టు తెలుస్తుంది. కొంచెం రెడ్ కలర్ లో బ్రౌన్ కలర్ వచ్చింది కదా. పైన క్రిస్పీగా ఉంటాయి.
పైగా కొంచెం గోంగూర కూడా తెలుస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ బాగా కనిపిస్తున్నాయండి పైకి. అవునండి, కొద్దిగా కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ అక్కడ వేసాము, అవి అక్కడక్కడే ఉన్నాయి మనకి. అవును. మరి ఇక్కడ మనకు వేడివేడిగా సోయా పకోడా రెడీ అయింది. మరి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చూస్తుంటే ఈజీగా తినొచ్చు కూడా అనిపిస్తుంది. అవునండి, చూస్తున్నారు కదండి, వేడి వేడిగా సోయా గోంగూర పకోడా రెడీ అయిపోయింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. సోయా గోంగూర పకోడీ తయారు చేసే విధానం. మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, గోంగూర ముద్ద, ఉప్పు, చిల్లీ ఫ్లేక్, అల్లం వెల్లుల్లి ముద్ద, తరిగిన కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్, అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఆపై కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే సోయా గోంగూర పకోడీ రెడీ.